వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈ రోజు వీడియోలో మనము డిసెంబర్ 1, 2024 కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఏ నగరంలో అటల్ యువ మహాకుంభ్ను ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ ఏ, లక్నో. నెక్స్ట్ క్వశ్చన్. న్యూఢిల్లీలో జరిగిన ప్రగతి 45వ ఎడిషన్కు ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ఇస్ బి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ మరియు సకాలంలో అమలు కోసం ఈ వేదిక. దీంట్లో 6 మెట్రో ప్రాజెక్టులు, ఒక రోడ్డు కనెక్టివిటీ మరియు ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టుతో సహా 8 ప్రధాన ప్రాజెక్టులను సమీక్షించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద పైకప్పు సౌర సంస్థాపనలను మెరుగుపరచాలని రాష్ట్రాలను ఆదేశించారు. నెక్స్ట్ క్వశ్చన్. కన్హా, పెంచ్ మరియు బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్లు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఇస్ డి, మధ్యప్రదేశ్. ఐక్యరాజ్య సమితి డిస్ఎంగేజ్మెంట్ అబ్జర్వర్ ఫోర్స్ మిషన్ ఏ బలగాల మధ్య శాంతిని కొనసాగించడానికి స్థాపించబడింది? ఆన్సర్ ఇస్ ఏ, ఇజ్రాయెల్ మరియు సిరియా. జాతీయ పండుగల గురించి సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి రాష్ట్ర పర్వ్ వెబ్సైట్ మరియు యాప్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఇస్ ఏ, రక్షణ మంత్రిత్వ శాఖ. భారతదేశంలో ప్రతి సంవత్సరము వీర్ బల్ దివస్గా ఏ రోజును పాటిస్తారు? ఆన్సర్ ఇస్ సి, డిసెంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్. మయా సంధు ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఇస్ బి, మొల్డోవా. తన రెండవసారి డిసెంబర్ 24, 2024న మొల్డోవా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారిగా 2020లో అధ్యక్షురాలైంది. 1991లో మొల్డోవా స్వతంత్రం పొందిన తర్వాత ఆ పదవిని చేపట్టిన మొదటి మహిళ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఓషన్ అనాక్సిక్ ఈవెంట్ 1A ఏ కాలంలో జరిగింది? ఆన్సర్ ఇస్ డి, క్రిటేషియస్. విక్షిత్ పంచాయత్ కర్మయోగి కార్యక్రమం ఏ ప్రచారంలో భాగము? ఆన్సర్ ఇస్ బి, ప్రశాసన్ గాంవ్ కి ఓర్. ఇది సుపరిపాలనా దినోత్సవం రోజున కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రి ప్రారంభించారు. పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడం దీని లక్ష్యము. ఒడిస్సా, అస్సాం, గుజరాత్ మరియు ఆంధ్రప్రదేశ్లలో పైలట్ చేయబడింది. ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు ఏఐ చాట్బాట్లు మరియు మొబైల్ యాప్లను ఉపయోగిస్తుంది. ఇది పరిపాలనను మెరుగుపరచడానికి. ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ ఏ, మధ్యప్రదేశ్. ప్రధానమంత్రి 25 డిసెంబర్ 2024న మధ్యప్రదేశ్లోని ఖాండ్వాలో ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, 2017 నాటికి నికర 0 ఉద్గారాలను మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది బాష్పీభవనాన్ని తగ్గించడం ద్వారా నీటిని కూడా సంరక్షిస్తుంది. ఇంతేకాకుండా ఇండియా యొక్క మొట్టమొదటి నదుల అనుసంధానమైన కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. కిలౌయా అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇస్ సి, హవాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇది ప్రపంచంలో అత్యంత చురుకైన వాటిలో ఒకటైన హవాయిలోని కిలోయా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందుతుంది. హవాయి వోల్కనోస్ నేషనల్ పార్క్ యుఎస్ఏలో హవాయి బిగ్ ఐలాండ్లో ఉంది. హవాయిలోని అతి చిన్నదైన మరియు అత్యంత చురుకైన షీల్డ్ అగ్నిపర్వతము. ఇది తరచుగా విస్ఫోటనం చెందడానికి ప్రసిద్ధి చెందింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2024 ఏ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడింది? ఆన్సర్ ఇస్ సి, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 26న 17 మంది పిల్లలకు
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024ను ప్రదానం చేశారు. ఈ అవార్డు పిల్లల శక్తి, సంకల్పం మరియు ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. ఇది భారతదేశంలోని పిల్లలకు అత్యున్నత పౌర గౌరవం. సింహం తోక గల మకాక్ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది? ఆన్సర్ ఇస్ సి, పశ్చిమ కనుమలు. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆర్కియా ఏమిటి? ఆన్సర్ ఇస్ ఏ, ఆదిమ సూక్ష్మజీవులు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి.